యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మారట్నీయ దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. ప్రియమైన ప్రజలారా, మరి ఈ దేశము మొన్నటి కాలంలో చెప్పాను కదా, సువార్తకి నిషేధించబడింది. ఇప్పుడు సువార్తకి ఆటంకాల దేశాలు లిస్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు సువార్తకి నిషేధించబడిన దేశాలు. అంటే సువార్తకి అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రకటన చేయడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి ఈ దేశాలు పూర్తిగా అంత ఆపివేశారంటే నిషేధించబడ్డాయి. అంటే ఆ దేశంలోన ఇంకా సువార్త అందకూడదు అనే ఒకే ఒక పట్టుదలతో ఈ దేశాలు ఉన్నాయండి. అందుకే దేవుని తీర్పు వచ్చింది. 36వ దేశం ఏంటంటే మారట్నీయ దేశానికి దేవుని తీర్పు వచ్చినది. ఇది జరగబోయే ప్రవచనం. కానీ ఈ దేశం ఏమిటంటే సువార్తకి నిషేధించబడిన దేశం. అంటే అది తొందరలోనే ఈ దేశం నేలమట్టమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా మా దేవుని ప్రవక్తగా నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏంటి, మరి గూగుల్లోకి వెళ్ళిన తర్వాత దేవుడు మరి సువార్తకి నిషేధించబడిన దేశాలు కాబట్టి ఇది మరి దేవుడు ఎందుకు బయలుపరచడానికి తప్పనిసరిగా మాటలు చెప్పే ముందు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ మరి ప్రపంచానికి దేవుని వాక్కు, ప్రపంచానికి దేవుని వాక్ అని కొట్టండి. అప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కంపల్సరిగా మీరు చూడగలుగుతారు. చూడండి ప్రియమైన ప్రజలారా, మరి ఇక్కడ ఏంటంటే మార్ట్నియా అనే దేశానికి దేవుని తీర్పు ఎందుకు వచ్చింది? ఇది జరగబోయే ప్రవచనము. మరి మార్ట్నియా అనే దేశము సువార్తకి పూర్తిగా నిషేధించబడిన దేశం. అంటే ఆ దేశంలో ఇంకా యేసుక్రీస్తు సువార్త అది దేవుని ప్రేమ లేదు, దేవుని ప్రేమ లేదు, యేసుక్రీస్తు ప్రేమ లేదు, ఇంకా క్రిస్టియన్స్ అసలు లేదే లేదు. అంటే సేవ పరిచర్య అంటే దేవుని సేవ ఆ దేశంలో లేదని అర్థం. సువార్తకి నిషేధించబడిన దేశం అంటే ఇంకా ఆ దేశంలోనే ఇంకా దేవుని పరిచర్య లేదు, పూర్తిగా రద్దు చేస్తారు అని అర్థం. అందుకే ఆ గూగుల్లోకి వెళ్ళి కొట్టిన తర్వాత గూగుల్లో నా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నాకు 8 పాయింట్లు దొరికాయండి. ఈ పాయింట్లు చదివి నేను ముగిస్తాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పాయింట్లు వినండి. ఒకటో నెంబర్ ఏముందో చూడండి. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా తప్పులేదట ఈ దేశంలో. ఈ మార్ట్నియా అనే దేశంలో అట ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా తప్పులేదండి. అంటే కొన్ని దేశాల్లోన మరి భారతదేశం కానీ ఇంకే దేశమైనా కానీ ఒక చట్టము, ఒక పద్ధతి, ఒక గౌరవము ఇవన్నీ ఉంటాయి. కానీ మార్ట్నియా అనే దేశంలోన గౌరవం ఉంటే ఒక పద్ధతి లేదు, పాడలేదు, ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటట ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా తప్పులేదట. ఒకటో పాయింట్ చూసారా, వినండి చాలా జాగ్రత్తగా. రెండో పాయింట్, విడాకులు తీసుకుంటే పార్టీలు జరుపుకుంటారట. ఈ దేశంలోనే విడాకులు తీసుకుంటే పార్టీలు జరుపుకుంటారంటే గొప్ప సంబరాలు చేసుకుంటారట. చూడండి ఎంత దరిద్రమైన దేశం చూడండి ఇది మార్ట్నియా. అంటే విడాకులు తీసుకుంటారట, పార్టీలు చేసుకుంటారట. ఈ మన దేశంలో, భారతదేశంలో కానీ వేరొక మన భారతీయ సాంప్రదాయం ఏంటుంది, విడాకులు తీసుకుంటే విడాకులు తీసుకుంటారు, ఆ మాట వెళ్ళిపోతే ఇతను ఇటు వచ్చేస్తాడు. అంతేగాని పార్టీలు తీసుకుంటారా? చేసుకోరు. ఎందుకంటే బాధల్లో ఉంటారు. లేకపోతే ఇది దరిద్రం వదిలిపోయిందిరా బాబు అని చెప్పేసి ఆడు వెళ్ళిపోతారు, ఏదో రకంగా వెళ్ళిపోతారు తప్ప వీళ్ళాట ఈ దేశంలాట అందరూ పిలిపించుకొని పార్టీలు చేసుకుంటారట విడాకులు ఇచ్చిన తర్వాత. అంటే ఇదేం సంబరమో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ మూడో పాయింట్, ఇక్కడ ఎక్కువగా ముస్లింలు ఉన్నారండి. దేశంలో ఎక్కువ శాతము ముస్లింలు ఉన్నారండి. 6 లక్షల మంది జనాభా అండి. అంటే ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారు, 6 లక్షల మంది జనాభా ఉన్నారు. కానీ ఇక్కడ 5వ పాయింట్కి వస్తే, 4వ పాయింట్ అదే 5వ పాయింట్కి వస్తే ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతాయట ఈ దేశంలో. అంటే ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద అట ఎక్కువ శాతం అత్యాచారాలు జరుగుతాయండి. చూడండి ఎలాంటి భయంకరమైన దేశము, దరిద్రమైన దేశము, మూర్ఖత్వమైన దేశం. అందుకే దేవుని తీర్పు ఈ దేశం మీదకి వచ్చింది. అందుకే ఈ దేశానికి మరి తీర్పు సందేశం దేవుడు ఎందుకు పంపించాడంటే సువార్తకి నిషేధించబడిన దేశం కాబట్టి. అందుకే ఈ దేశానికి తీర్పు సందేశం మామూలు రాలేదు, వీళ్ళు చేసిన దరిద్రానికే దేవుడు తీర్పు పంపించాడు. చూడండి ప్రియమైన ప్రజలారా, వినండి. 6వ పాయింట్కి వస్తే వీళ్ళట వర్జినియా, వీలైన ఆడవాళ్ళకి మార్కెట్లో మార్ట్నియా అంటే మార్ట్నియా మరి సైలనా ఆ మార్కెట్లో
మరట అమ్మడానికి పెడతారట. ఎవరట? విడాకులు తీసుకున్నారట. ఇక్కడ ఏంటంటే 6వ పాయింట్ ఏముంది? మార్ట్నియా పెసలైన ఆడవాళ్ళకి మార్కెట్లోట అమ్మడానికి పెడతారట. అంటే వీళ్ళు ఏంటంటే విడాకులు తీసుకున్న వాళ్ళు కదా, అక్కడ ఆడపిల్లకి మార్కెట్లో అమ్మడానికి పెడతారట. డైవర్స్ మార్కెట్ అట, డైవర్స్ మార్కెట్ అట. ఆ మార్కెట్ పేరు ఏమిటట? డైవర్స్ మార్కెట్ అట. ఆ మార్కెట్ పేరు పెట్టారు. మరి మార్టినా అని దేశంలో ఆ డైవర్స్ మార్కెట్ అని పెట్టాట. ఆడవాళ్ళట ఎవరైతే ఆడవాళ్ళు విడాకులు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఆ ఆడవాళ్ళట మార్కెట్లట అమ్మ పెడతారు అంటే అర్థమేంటి? ఆ అమ్మడానికట తీసుకువెళ్తారట. చూడండి అంత దరిద్రమైన దేశం ఈ దేశం. నెక్స్ట్ 7వ నెంబర్ చూడండి. 7వ పాయింట్లో ఏముంది? కన్ని పిల్లలను పెళ్లి చేసుకోరట. అంటే కన్ని పిల్లలు అంటే కొంతమంది ఏజ్ ఉంటుంది కదా, అంతే 19, 20 సంవత్సరాలు లేకపోతే 25 సంవత్సరాలు ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోరట. ఎవరిని పెళ్లి చేసుకుంటారు చూడండి ఇక్కడ. కన్ని పిల్లలను పెళ్లి చేసుకోరు. ఎవరిని పెళ్లి చేసుకుంటారట? వీళ్ళని ఎవ్వరు పెళ్లి చేసుకోరు. కానీ ఆ దేశంలోట విడాకులు తీసుకున్న వారిని పెళ్లి చేసుకుంటారట. ఎంత విచిత్రమైన ఆచారాలు చూడండి ఆ దేశంలో. మార్నియా దేశంలో ఎంతమంది స్త్రీలంటే విడాకులు తీసుకున్న మరుక్షణమేనట వాళ్ళకి మ్యారేజ్ అనట. అంటే కన్ని పిల్లలు మ్యారేజ్ చేసుకోరు. కన్ని పిల్లలు అంటే పెళ్లి కాని స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళకంటే మ్యారేజ్ చేసుకోరట. విడాకులు తీసుకున్న వాళ్ళని, విడాకులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి తక్షణం అంటే విడాకులు ఆ పక్కన వెళ్ళి విడాకులు మంజూరు అయిపోతుంది, ఈ పక్కన మ్యారేజే. అంటే విడాకులు తీసుకున్న స్త్రీలకే మ్యారేజ్ అట్ చేసుకుంటారట. నెక్స్ట్ చూడండి 8వ పాయింట్. 4.9 మిలియన్ జనాభా జీవిస్తున్నారండి. 4.9 మిలియన్ అట మరి జనాభా జీవిస్తున్నారని ఇక్కడ తెలుస్తుంది. చూడండి ఎంత విచిత్రమైన దేశం, ఎంత దరిద్రమైన దేశం చూడండి. ఇక్కడట 1వ పాయింట్లో ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా తప్పులేదట. 2వ పాయింట్ అట విడాకులు తీసుకుంటేనట పార్టీలు జరుపుకుంటారు. 3వ పాయింట్ అట ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. 4వ పాయింట్ 6 లక్షల మంది జనాభా. 5వ పాయింట్ ఆడపిల్లల మీద చిన్నపిల్లల మీద అత్యాచారాలు ఎక్కువ జరుగుతాయట. 6వ పాయింట్ మార్జినియా వీలైన ఆడవాళ్ళకట మార్కెట్లోట అమ్మడానికి పెడతారట. ఆ మార్కెట్ పేరట డైవర్స్ మార్కెట్ అట. ఆ మార్కెట్ పేరు డైవర్స్ మార్కెట్ అండి. తర్వాత కన్ని పిల్లలను వీళ్ళు పెళ్లి చేసుకోరట. ఎవరిని పెళ్లి చేసుకుంటారంటే విడాకులు తీసుకుంటారు కదా, విడాకులు తీసుకున్న స్త్రీలను అంటే వీళ్ళు పెళ్లి చేసుకుంటారట. చూడండి అలాంటి దరిద్రమైన ఆచారాలు ఈ మార్టినియా దేశంలో. కాబట్టి ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్త వినండి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దరిద్రమైన ఆచారాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. అందుకోసమే ఈ మార్టినియా దేశానికి దేవుని తీర్పు వచ్చింది. ఈ మార్టినియా దేశము సువార్తకి పూర్తిగా నిషేధించబడిన దేశం. కాబట్టి ఈ మార్టినియా దేశాన్ని దేవుడు అది తొందరలోనే నాశనం చేయబోతున్నాడు. కాబట్టి జరగబోయే ప్రవచనం. కాబట్టి ప్రియమైన ప్రజలారా ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దేవుడు తెలియపరిచింది మీకు నేను తెలియపరుస్తున్న దేవుని ప్రవక్తగా. కానీ చాలా జాగ్రత్త వినండి. వీడియో చాలా జాగ్రత్తగా వినండి, మాటలు వినండి. అసలు ఒక్కొక్క దేశంలో ఏ దరిద్రం ఉందో మీకు తెలుసుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. అందుకోసమే ఈ ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. దేవుడు వీడియో దేవుడు నాకు తెలియపరిచిన విషయమే మీకు తెలియపరిచింది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని పేరిట.